సినిమా కథ మలుపులు తిరిగినట్టే పూటకో మలుపు తిరుగుతున్నది ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటిలోల్లి. ఓ దిక్కు దువ్వాడ, ఇంకో దిక్కు భార్య పిల్లలు, నడమయ్యి ఇంకొక ఆమె. మీరు అన్యాయం చేసిర్రంటే మీరే అన్యాయం చేసిర్రని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆడిపోసుకుంటుర్రు. అటు ఇటు తిరిగి పంచాది పోలీసోళ్ళ దాకా అయ్యింది. మరిగా ఆ కథ ఏంటిదో ఒక్కసారి అరుసుకొని వద్దాం పార్రి. ఇంటి గుట్టు మొత్తం ఇసిరిసిరిగొచ్చి బయట వారేసుకున్నట్టే అయ్యింది పోయినరే. శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఫ్యాన్ పార్టీ లీడరు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి పంచాయతీ ఇప్పుడు ఇంటి బయట పడ్డది. ఇక ఎట్లా బయట పడ్డది కదా అని దువ్వాడ శ్రీనివాసి అంత చెప్పుకొచ్చిండు. ఇక చూడర్రే, అన్నీ వదులుకొని టిక్కెట్ని నీకే వదిలి, నా సంపాదన నీకే వదిలి, అన్నీ వదిలిన తర్వాత నేనే తప్పు చేశానని నాకెందుకు ఈ శిక్ష విధించారు, నాకెందుకు ఈ హింస పెట్టింది నా కుటుంబం, నా పిల్లల్ని నా మీద తిరుగుబాటు చేసేటట్టు చేశారే. ఆగో అట్లా అవుతున్నదట. ఇంటి ఆమెనే ఇరుకున పెడుతున్నది, తానే రాజకీయం చేస్తానా అంటున్నది, కొడుతున్నది అన్నట్టు కూడా చెప్పుకొచ్చిండు. అనౌన్స్ చేసిన 3వ రోజు నుంచి నాకింటికి గడపకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఇంటికి తాళాలు వేసేసినారు. ఆ ఎవిడెన్స్ అని ఉన్నాయి. తనే నన్ను మీడియాలో చెప్పింది, ఇంటికి తాళం వేశాను, ఇంటికి తాళం వేశాను. దువ్వాడ శ్రీనివాస్గా ఒక ప్రజాప్రతినిధిగా నేను ఎక్కడుండాలి? ఇప్పటికే భార్య పిల్లల మీద పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టిండట. ఇది ఇట్లుంటే ఇంకో దిక్కు పెళ్ళాం పిల్లలకు అన్యాయం చేస్తాడు, వేరే ఆమెతో ఉంటున్నాడు, నలుగురికి చెప్పేటోడికి ఇట్లా చేస్తాడా అన్నట్టు ఆడిపోసుకుంటారు భార్య పిల్లలు. రాత్రి పూట ఇంటికాడికి పోయి లొల్లి పెడితే అంత రచరచ అయింది. అటు చూస్తేనేమో ఆలు మగల నడమ సొర్రిన మాధురి అనేట ఆమె నా కన్య మస్తు పైసలున్నాయి, దువ్వాడ పైసలు నాకేంటికి అన్నట్టు మాట్లాడుతున్నదట. ఆమె ముచ్చట కూడా చూడరు ఒకసారి. శ్రీని గారిని ట్రాక్ చేయాల్సిన అంత అవసరం నాకేముంది? మార్నింగ్ ప్రెస్ మీట్ లో వాణి గారు చెప్పారు, ఫైనాన్షియల్ క్రైసిస్ లో మేము ఉన్నాము, శ్రీని గారు ఒక షర్టు బనియంతో వచ్చారు, అతనికి ఏమీ లేదు అని చెప్పారు. మరి ఏమీ లేనప్పుడు, అతని దగ్గర రూపాయి కూడా లేనప్పుడు అతన్ని ట్రాక్ చేయాల్సిన అవసరం నాకేముంది? ఒక 60 years అతన్ని ఏమీ లేని అతన్ని ట్రాక్ చేయాల్సిన అవసరం ఏముంది? ఫైనాన్షియల్గా మేము వెల్ సెటిల్డ్, మా ఫాదర్ గారు వెల్ సెటిల్డ్, మా హస్బెండ్కి ఒక 10 to 15 lakhs శాలరీ వచ్చేది, మా మాయ గారు వెల్ సెటిల్డ్. సో ట్రాక్ చేయాల్సిన అవసరం నాకు ఏముందండి? ఇక గిట్లా సంసారం చెదరంగం అన్నట్టు నడుస్తాంది పంచాయతీ. చూస్తా అంటే ఇప్పట్లో ఒడిసేటట్టు లేదు కిరికిరి. మరి ఇక ఎవరికి ఎట్లా న్యాయం చేస్తారో ఆ న్యాయం ఎవరు చేస్తారో చూసుకుంటూ పోవాలి.